ఒకరు సంతోషంగా ఉంటున్నారంటే వాళ్లకు కష్టాలు బాధలు లేవని కాదు. ఎన్ని బాధలున్నా వాటిని ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉన్నారని. ఈ రోజుల్లో అప్పు ఇవ్వడం వల్ల డబ్బు పోగొట్టుకోవడమే కాదు, శత్రువును కూడా సంపాదించుకున్నట్టు అవుతుంది. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారి చుట్టూ తక్కువ మంది ఉంటారు. అబద్ధాలు చెబుతూ ఆకట్టుకునేవారు చుట్టూ ఓ పెద్ద గుంపే ఉంటుంది. ఈరోజు నువ్వు దాచుకున్న రూపాయి రేపటి రోజున నీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ ఈరోజు నీరు పోసి పెంచిన మొక్క రేపు ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకు స్పందించడం వాళ్లకు విలువివ్వడమే అవుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా. భరించలేకపోతున్నాను అనుకుంటే ఎదిరించి పోరాడాలి. పోరాడలేకపోతున్నాను అనుకుంటే భరించి బతకడమే. ఏమైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఏమీ తెలియదు అనే భావంతో ఉండాలి. అంతా మనకే తెలుసు అనుకుంటే ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేము. ఆలోచించండి మిత్రమా. ఆశతో బతికే వాళ్ళు ఉంటారు, ఆశని బతికించే వాళ్ళు ఉంటారు. నువ్వు ఏ భాగంలో ఉన్నావో తెలుసుకొని నడుచుకోవాలి. నీలో ఉన్న శక్తిని మరిచి ఇతరులపై ఆధారపడినంతకాలం విజయం నీ దరి చేరదు. నీపై నమ్మకం ఉంచి అడుగు ముందుకు వెయ్యి. మొదటి ఓటమి పలకరించినా ఎప్పటికైనా గెలుపు నీ సొంతం అవుతుంది. పుట్టడం, పెరగడం, కోరినది లభించకపోవడం, మరణించడం అన్నీ బాధలే. ఇవి లేకుంటే జీవితం లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి దక్కించుకున్న అవకాశం, ఓటమి నేర్పిన అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధా కావు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. పరిచయమైన అందరి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం, అది మంచైనా చెడైనా. అయితే ఏది తీసుకోవాలో తెలుసుకోగలగడం మన వివేకంపై ఆధారపడి ఉంటుంది. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే ఆలోచన మందులేని వ్యాధి లాంటిది. ఆలోచించండి మిత్రమా. లైఫ్ ఎప్పుడూ నిరాశ చెందకండి. ఎవరికి తెలుసు, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం ఈరోజే రావచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.